వాడు అడుగో. ఏంటా డ్రెస్ అది? తలా ఒక డ్రెస్ ఇస్తే వాడు మాత్రం ఏం చేస్తాడు? అన్నీ కలిపి ఒక డ్రెస్ చేసుకున్నాడు. సరే పర్వాలేదులేండి. చిరు నువ్వు కేక్ కట్ చేయి. క్యాండిల్ వెలిగించు. ఒక్క నిమిషం బాబు. నీకు నచ్చింది ఏదో ఒకటి వేసుకొని ఉండొచ్చు కదరా, ఎందుకు అలా చేసావు? నలుగురు నా కోసం ఎంతో ఇష్టపడి తెచ్చారు కదమ్మా. ఒకళ్ళు తెచ్చిందే వేసుకుంటే మిగతా వాళ్ళు బాధపడతారు కదా. మరి అమ్మని నేను ఫీల్ అవునారా? నువ్వు అవ్వవు. నిజంగా నీకెవరు తెచ్చింది వేసుకోవాలనిపించింది? పద్మమ్మ తెచ్చింది. ఎందుకురా? నేను చెల్లి నీ కడుపులో పుట్టాము. శ్వేత, స్వాతి, రీతు వాళ్ళేమో పిన్నుల కడుపులో పుట్టారు. కానీ పద్మమ్మ కడుపులో ఎవ్వరూ పుట్టలేదు కదా. పద్మమ్మకి ఆ ఫీలింగ్ ఎప్పుడూ రాకూడదు. అందుకే అందరికంటే బాగా నేను పద్మమ్మనే చూసుకోవాలి కదా. చిరు చిరు నా బంగారం, ఇంత చిన్న వయసులో బిడ్డ మనల్ని ఇంత అర్థం చేసుకున్నప్పుడు వాడిని మనం ఎలా చూసుకోవాలి? ఇక నుండి వాడికి బొమ్మ అయినా, బ్యాట్ అయినా, కార్ అయినా, సైకిల్ అయినా అంతెందుకు, రేపు పెళ్లి చేసుకునే పిల్ల అయినా మన అందరం కలిసి మన అందరికి కరెక్ట్ అనిపించిందే వాడికిద్దాం. ఏంటన్నా? ఓకే డన్. ఇంతమంది ఆడాలు కలిసి ఓ మగాడికి పెళ్లి చేయడం అంటే ఎలా ఉంటుందో ఈ పిల్లాడికి తెలియక నవ్వుతున్నాడు. రేపు పెరిగి పెద్ద అయ్యాక చిరంజీవి, మీ ఇంట్లో ఆడాళ్ళు పాలకొల్లు పల్లవి సంబంధం చూశారు కదా, ఏమైంది? మరి రాజమండ్రిలో రజని, పోనీ కాకినాడలో కమల, గుంటూరు గాయత్రి, ఆ వైజాగ్లో విజయ. ఇక నీకు పెళ్ళైనట్టే కానీ వెళ్ళి బట్టలు మార్చుకురా పో. ఓకే మాస్టర్. డిఎస్పి సాంగ్ దో ఇది వేసుకోమ్మా, బాగుందా? ఇటీ ఏ టమాటాలు రే, నిన్నేరా టమాటాలు. టొమాటాలు టొమాటాలు. ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఎన్ని కిలోలు కావాలి మేడం? 2 kilos ఇవ్వండి. అయ్యో తీసుకోండి, మొత్తం మీకే. ఎరా ఇందాడి నుంచి పిలిస్తే వాళ్ళకుండా అమ్మాయి పిలవగానే కాళ్ళు చక్రాలు వచ్చాయా? దాన్ని పిలవడం అంటారండి, ఏదో మొగ్గం తీసుకొని టమోటాలు టమోటాలు అని. ఆ మేడం చూసారా, టొమాటాలు టొమాటాలు అని పిలిచింది. మాకు ఫీలింగ్స్ ఉంటాయండి, ఎలా పిలిస్తే అలా రావు. రేట్లు తగ్గని అప్పుడు చెప్తా నీ సంగతి. నేను కూడా జాబ్ చేసుకుంటానండి. చేస్తా చేస్తా. మీరు రితిక, మా అక్క గీతిక, సుశీల ఆంటీ ఉన్నారు కదా. ఓ యా గుర్తొచ్చింది ఇప్పుడు. యా కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ అబ్బాయికి మా అక్కనిచ్చారు. ఓ నైస్. యా నేను తెలుసు, చిరంజీవి, ఆదిలక్ష్మి, పద్మమ్మ. అయినా నా గురించి ఎలా? హౌ? ఇందాక ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి అక్క బావల కంటే మీ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. నాన్న, అమ్మ, అత్తయ్య. మన రితికాని చూసుకోవడానికి చిరంజీవి వాళ్ళని ఓసారి రమ్మందామని. అవునా? ముందు మా అక్కని చూసారంట కదా.
ఏ అమ్మాయినైనా ఫస్ట్ మీరు వచ్చి చూస్తే సెంటిమెంట్ గా వెంటనే మంచి సంబంధం కుదురుతుందంట కదా. అందుకే మీరు ఒకసారి ఎప్పుడు వస్తారు చిరంజీవి? ఏమైందిరా? ఇంకేమవుద్ది, ఆ గీతిగా ఉంది కదా. ఏ గీతిక? కళ్ళు చిట్టి చీవల్లో ఉన్నాయి, చైనా దానిలో ఉందని రిజెక్ట్ చేశారే. ఓ ఆ గీతిక. దానికేమైంది ఇప్పుడు? దానికేమవుద్ది, దాని చెల్లి దాని తల్లే రైలు దిగి ఇంటికి రాగానే పళ్ళు కొడుతూ అనుకోకుండా నా గురించి మాట్లాడుకుంటున్నారట. ఏమని? ఇంకేమని, నేను వెళ్ళి దాన్ని ఒకసారి చూసొస్తే మంచి సంబంధం కుదిరి పెళ్లి సెట్ అవుతుందంట. ఎంత మాట అనేసింది? నిజంగానే మన చిరు గురించి బయట టాక్ అలాగే ఉందక్క. రే ఆత్రిపురంలో మనకి తెలిసిన వాళ్ళ అమ్మాయి చాలా. చాలు, నాకు ఆస్కర్ వద్దు, సినిమా ఆడితే చాలు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ తే ఉన్నారా? మా మామయ్య పెళ్లికి ముందే మన పెళ్లి అయిపోదా ఉంది. విన్నారుగా, ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు చేసింది చాలమ్మా, నేనే చూసుకుంటా. ఇవాళే బ్రోకర్ ఫోన్ చేస్తాను, అమ్మాయిని చూడమని చెప్తాను. రేపే వెళ్ళి అందరం అమ్మాయిని చూస్తాను, ఓకే చేస్తాను, పెళ్లి ఫిక్స్, అంతే. సార్, మీరు దిగాల్సిన స్టాప్ వచ్చింది. నా స్టాప్ ఎక్కడా? నెక్స్ట్. అయితే ఎక్కడే దిగుతాను. మరి ఇక్కడే అన్నారు. నేను ఎక్కడ దిగితే నీకెందుకు పోయి? పోనీ పోనీ. ఎక్కడ కూర్చోవాలో? ఎక్కడ కూర్చుంటే ఉంది? అదిగో అక్కడ కూర్చున్నా. ఎక్కడ ఉన్న బ్యాక్గ్రౌండే కదా. అంతేగా. అబ్బా అబ్బా అమ్మా, నెక్స్ట్ టైం నుంచి నా వల్ల కాదనయ్యా. ప్రభుత్వం ఇచ్చే సెలవుల కోటాలో నావన్నీ వీడి పెళ్లి చూపులకే అయిపోయాయి. ఇవాళే ఆఖరిది. నేను ఆఫీస్లో వాడాల్సిన అబద్ధాలన్నీ వాడేశా. ఇక నేను పోయానని నేనే స్వయంగా వెళ్ళి ఆఫీస్లో చెప్పుకోవాలి. ఏంట్రా రైల్వే స్టేషన్కి తీసుకొచ్చా? ఆ అమ్మాయిది ఈ ఊరు కాదా? ఈ ఊరే. ఈయనెవరు? పెళ్లి కూతురు ఫాదర్. పెళ్లి కూతురు ఫాదరా? ఏం డౌటా? ఇక్కడేం చేస్తున్నారు? పల్లీలా పల్లీలా అని ప్లాట్ఫామ్ మీద అమ్ముకుంటున్నారు. పెళ్లి చూపులు ఇక్కడే. ప్లాట్ఫామ్ మీద పెళ్లి చూపులేంట్రా? మీ గురించి తెలిసిన తర్వాత పట్టాల మీద పెళ్లి చూపులు పెడదాం అనుకున్నాను. ఫోన్లే బాగుండదు కదా అని ప్లాట్ఫామ్ మీద పెట్టాను. సంతోషించండి. వంకలెతికి మరీ అమ్మాయిని రిజెక్ట్ చేస్తారంట కదా. ఆ మాటకొస్తే మీకు అసలు పెళ్లిళ్లే అయి చావకూడదు. ఇంతకీ పేరు? బుచ్చి. బాగుందండి. రియల్లీ నా పేరే. మరి మీ కూతురు పేరు? పిచ్చి. పిచ్చా? యా. పిచ్చేంట్రా? మా అమ్మకి తన మనవరాలంటే చాలా పిచ్చి. అందుకే పిచ్చి అని పేరు పెట్టుకుంది. పిచ్చేంట్రా? ఏం బాగాలేదా? మీకు నచ్చకపోతే చెప్పండి, వెళ్ళిపోతాం. మీకు నచ్చకపోతే. బుచ్చి బాగుందండి, పిచ్చి ఇంకా బాగుందండి. ఓహో. మరి చదువు? SLC. అయినా చదువుదే ఉందండి. పెళ్ళాక మా ఫ్యామిలీని చూసుకుంటే చాలు.
ఫ్యామిలీని చూసుకోవడం ఏంటి? ఎస్ఎల్సి నా చదువు అయ్యా. మరి మీ కూతురిది? ఎంఎస్సి. మరి అమ్మాయిని ఒకసారి చూపిస్తే. అదిగో ఆ బ్లూ డ్రెస్. బాగుంది సార్. బ్లూ డ్రెస్ అమ్మాయి కాదయ్యా, ఆవిడ ప్యాసింజరు. ఆ వెనకాలందే ఎల్లో డ్రెస్. బ్లూ డ్రెస్ బాగుంది, ఎల్లో డ్రెస్ ఇంకా బాగుంది సార్. సూపర్. నీకే డ్రెస్ అయినా బాగుంటుంది. ఊరుకోండి సార్. అమ్మాయితో ఏమైనా మాట్లాడతారా? ఆగండి, అమ్మాయితే మాట్లాడతామండి. అన్ని ఇప్పుడే మాట్లాడేసుకుంటే పెళ్ళాక ఇంకేం మాట్లాడుకుంటాం? సైకిల్ చేసుకుంటావా ఏంటి? ఏం మాట్లాడాలనుకున్నా పెళ్ళైన తర్వాతే. కట్నం ఏమైనా? కట్నమా ఇంకేమైనా? పెళ్లి కాని ఖర్చు కూడా పెట్టనివ్వండి మీతో. మాకే కళ్యాణ మండపం ఉంది, మీరు కట్టుబట్టలతో వస్తే చాలు. తాలిగట్ట అటు నుంచి అట్టే తీసుకెళ్ళిపోతాయి అమ్మా. ఓకే ఓకే చెప్తారు. మీకు అభ్యంతరం లేకపోతే చిన్న విషయం అడగనా? అయ్యో, పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు నాన్న? వచ్చే నెల, వచ్చేవారు. అంతెందుకు, ఎల్లుండి 4:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. మీకెవరికి అభ్యంతరం లేకపోతే మాకొకే మావయ్య. మావయ్య ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు నాన్న, చిచ్చి ఆలోచన ఏం లేదు. ఆ బ్రోకరు మీ ఫ్యామిలీ గురించి చెప్పాడు, మీ గురించి చెప్పలా. మీ కుటుంబం బాగుంది, మీరు అంతకంటే బాగున్నారు అల్లుడు. అల్లుడు మావయ్య, మేము ఇంటికి వెళ్ళి కబురు చేస్తాంలేండి. ఫోన్ చేస్తాం. రోడ్డు మధ్యలో చూసుకుని అయిపోద్ది. దీన్ని బాగు చేయించడం 2 రోజులు కూడా కాలేదు, ఇందులోనే వచ్చింది నీకు డర్టీ ఫెలో. ముందు మెకానిక్ అని మార్చాలి. నువ్వు వెళ్ళరా. సార్ 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 ప్లీజ్ సార్, సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. సార్ 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 హెల్ప్ చేయండి సార్. సార్ మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ప్లీజ్ కాపాడండి సార్. ఎవరా నువ్వు? పెళ్లి విలువ తెలిసినోండ్రా. రైట్ తప్పదేరా? అవునరా. నువ్వు వెళ్ళరా. నువ్వు ఆగరా. ఏరా? కళ్ళజోడు కొంచెం కాస్ట్లీరా, ఈ మధ్యన కొన్నా. నువ్వు పట్టుకో. ఇప్పుడు రారా. నీకు పెళ్ళైందా? అలాంటి గలీజ్ పని నేను చేయను. పెళ్లి గలీజ్ పని అంటావేంట్రా? అని ఒకసారి పెళ్లి గలీజ్ పని. నీకు పెళ్ళైందారా? పెళ్ళైందారా? చెప్పరా చెప్పరా.
అయ్యింద్రా. మరి నీ పెళ్ళం పేరేంటో చెప్పరా. లావణ్య తిరుపతి. లావణ్య తిరుపతి తిరుపతి. లావణ్య తిరుపతి, కాజల్ కాకినాడ, అది హైదరాబాద్ ఏం కాదురా. ఎలా రా? ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్, ఇప్పుడు లవ్ మ్యారేజ్. మరి వాళ్ళు ఎందుకు ఆపుతున్నారా? సారీ అన్న. తప్పు కదా. తప్పే. మరి బయలుదేరెళ్ళు. రండ్రా అన్నా, ఇంటికి నీకు పెళ్ళి అయిందా? జరగబోతోంది. మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. సార్ ఎరా మీ స్కూటర్ అక్కడ ఉంది. తెలుసు ఆయన. పెళ్లి కల వచ్చేసింది చిరు, పల్లకిలో తెచ్చేస్తారు నన్ను. ఏం బాబాయ్ ఇద్దరు బయట ఉన్నారు? ఏమైంది బాబాయ్? మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. దేవుడా? ఏమైనా? సారీరా, ఇలా అవుతుంది అనుకోలేదు. అందరూ బాగానే ఉన్నారు కదా, ఏమైంది? మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైంది? నిన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాం కదా. వెళ్తే ఆ అమ్మాయిని చూసాం కదా. చూస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదంట. అది అది ఆ బుచ్చి పిచ్చి ఇద్దరు రిజెక్ట్ చేశారు. రేయ్, నువ్వు నిన్న ప్రతి దానికి ఓవర్ అవర్స్ పడిపోయావు కదా. నీ అతి ఉత్సాహం చూసి వాళ్ళు ఏదో నీలో చెప్పుకోలేని ప్రాబ్లం ఉండుంటుందని నో అన్నారు. అంటే మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చారనమాట. సూపర్. ఇంకా నాకు పెళ్లి కాదు, ఫిక్స్. ఓకేమా, నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడికి? హిమాలయస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. చిరు, ఈ చిరు